హనుమాన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా గురువారం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకుంటూ భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ పైలాన్ సురికి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు పోచంపట్ల శంకర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ జూనూతుల సుధాకర్ శాస్త్రి గారు, వేద పండితులు జూనూతుల త్రివేది గారు ఈ ఆలయానికి విచ్చేసి హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజన్న ఆలయానికి భక్తజనం పోటెత్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా హోరెత్తింది. రద్దీ దృష్ట్యా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తదనంతరం మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నా అటు పోండి అన్నా 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 వైశాఖ మాసము బహుళ దశమి అనగా ఈరోజు హనుమత్ జయంతి. మన పైలానకాళి నాగార్జున సాగర్లో సురికి ఆంజనేయ స్వామి వారి దగ్గర ఈ ఆంజనేయ స్వామి ఉత్సవం రంగరంగ వైభవంగా జరుగును. కావున భక్తులు కూడా చాలామంది వచ్చి ఈ స్వామివారి పూజ పాత్రలో పాల్గొని తీర్థప్రసాదం తీసుకొని అందరూ సుఖంగా ఉంటారు. అదే కాకుండా పక్కన గ్రామాలు తండలు గ్రామాల వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది జనాలు వచ్చి స్వామివారి ఆశీస్సు పొందుతారు. జై హనుమాన్, జై శ్రీరామ్. అంతే ఉంటాయి, మొగకాయలు అంతే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే నాగార్జున సాగర్ అంటే తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పైలాన్ సురికి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఈ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి పోచంపట్ల శంకర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కూడా ఎన్నో అభిషేకాలు, వ్రతాలు, పూజలు, ఆకు పూజలు జరుగుతూ వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఎక్కడికి వచ్చిన ఎటువంటి భక్తులైనా కానీ ఒక 5 సార్లు వస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని ఆయన చెప్పకనే చెప్పారు. అంతేకాకుండా ఈ గుడికి పురాతనం నుంచి కూడా చాలా ఘనత ఉంది, గొప్ప విశిష్టత కూడా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. భక్తులు ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా కోరికలు కూడా తీరుతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం బాగా ఎక్కువగా ఉంది. కెమెరామెన్ సాయితో సాయి కృష్ణ, నాగార్జున సాగర్, ట్రిపుల్ ఎస్ సాయి న్యూస్.